ఇంతకీ ఆఫీషియల్లీ అనౌన్స్ చేశారా? అంటే హీరోయిన్ గా ఉన్నట్టా లేనట్టా ఏం చెప్పారు? డీటెయిల్స్ లోకి వెళదాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గారి సరసన మన శామ్ నటిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారి దర్శకత్వంలో వీళ్ళిద్దరూ నటించబోతున్నారు అని చెప్పి బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఈ రూమర్ కి సంబంధించి హిరానీ గారి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్నారు అని చెప్పి, ఆ సినిమాకు సంబంధించినటువంటి నటీనటుల ఎంపిక ఇంకా అసలు స్టార్టే కాలేదని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. మరి షారుఖ్ సమంతలతో ఇప్పటి వరకు చర్చలు జరపలేదు అని చెప్పారు. ఇది దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ కథాంశంతో రూపొందించబడుతున్నటువంటి సినిమా అని అంటున్నారు కదా, అవి కూడా కంప్లీట్ గా నిరాధారం, ఎలాంటి ఆధారాలు లేవు అని అంటున్నారు. సో రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ గారి కాంబోలో లాస్ట్ ఇయర్ డంకీ వచ్చింది, సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది, 450 కోట్లను వసూలు చేసినప్పుడు. అయితే దీంతో మరోసారి ఈ కాంబో రాబోతుంది అని చెప్పి వార్తలు స్టార్ట్ అయ్యాయి. సో రీసెంట్ గా హిరానీ గారి టీం క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకి చెక్ పడిందనమాట. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ గారు కింగ్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం అవుతున్నారు. సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఇది ముస్తాబవుతుందన్నమాట. దీంతో పాటు టైగర్ వర్సెస్ పఠాన్ లోనూ షారుఖ్ గారు కనిపించబోతూ ఉన్నారు.